బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా సూర్యాపేట జిల్లాలో వానలు దంచుకొడుతున్నాయి. భారీ వర్షానికి హుజూర్ నగర్ మున్సిపాలిటీలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు పడ్డ ప్రతిసారి తమ ఇళ్లలోకి వరద వస్తుందన్నారు. వరద కాలువను విస్తరించి తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎన్ని మాటలు చెప్పినా కానీ రావటాలే అవి తీయటాలే పట్టించుకోవటాలే. ఆ నెంబర్ గారికి చెప్తే ఆ మోరు కొద్దిగా గోల కొట్టి కొద్ది రెండు కానాలు పెద్ద కానాలు పెట్టమన్నా అసలు పెట్టటం లేదండి. మేమేం చేయమండి, మోరికి చెప్పుకోం. ఇవాళ మీరు పగులు కొద్ది పొద్దుంటాను మీరు వచ్చారు, అదే మేము నైట్ అయితే సావటమేగా. ఇప్పుడు ఇంతలో బురదపడదా నీ కింద పడబోయి ఏడో వంగబడి నీ నీళ్ళు బండలని గడుక్కున్నా. ఈ నీళ్ళకి మేము చచ్చిపోతున్నాం. ఇళ్ళ కొత్తనే ఈ నీళ్ళు ఇంటి మమ్మల్ని సహకరించటాలే. అసలు మేము అంటేనే పట్టించుకోవటాలే. వస్తారు చూతురు పోతారు. మొన్న ఒకనాడు పట్ట పగులే 12 ఊరు మొత్తం బాగింది నీళ్ళు. అట్లా వచ్చారు చూసారు పోయారు. మమ్మల్ని గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎవరైనా మమ్మల్ని పట్టించుకోవటాలే. చెరువుల చెల్ల నీళ్ళు కూడా కలిపారు. సామాన్యున్నాయా ఒకటి ఇద్దరు పిల్లలు పెట్టుకుని ఉన్నా. నా గురించి ఇన్నిసార్లు చెప్పినా కూడా ఇంట్లోకి నీళ్ళు వచ్చి నా పిల్లలను పెట్టుకుని పారిపోతున్నా కూడా మమ్మల్ని పట్టించుకునేవాడు లేదు. వాటిలో ఎలక్షన్ వచ్చినట్టు 60 లక్షలు 70 లక్షలు పెట్టి ఖర్చు పెడతారు. కానీ చిన్న డ్యామ్ కట్టడానికి 12 అడుగులు ఉన్న కాలంలో 7 అడుగులు చేసారు. 7 అడుగులు చేసి ఎవరి మీద పోతాం ఈ నీళ్లు. ఆ చెల్ల నీళ్ళు కూడా కలిపారు.